కట్ ఇట్. ఓకేనా మనీ? ఓకే సార్. ఓకే లీజా, బ్యూటిఫుల్. కొంచెం రివైండ్ చేయండి. రివైండ్ చేయి. ఆనంద్ సార్, ఇప్పుడు మా అమ్మాయి ఎలా ఉంది? ముంబై మోడల్స్ ని కూడా పిలిపించారు. వాళ్ళంతా మా అమ్మాయి ముందు దిగదుడిపే. లిసాకి అందం మాత్రమే కాదు, ఆకర్షణ కూడా ఉంది. అప్పుడే కదా యోగం. దేవుడా, నా బిడ్డకి దిష్టి తగలకూడదు. నీ అమ్మాయి ఇంకెలా ఉంటుంది? ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుంది. ఇది మీరు మాత్రమే చెప్పాలి. అరే కోప్పడు కన్వరి, అసలు ఇదంతా ఈ డైరెక్టర్ గారి మహిమే అనుకో. అసలు ఈ ఫీల్డ్ అందరూ ఏమంటారో తెలుసా? ప్రతాప్ గారి దగ్గరకు వచ్చిన ఏ అమ్మాయి అయినా సరే నోరు మెదపకుండా యాక్టింగ్ చేయాలి అని. నువ్వేమంటావు? అనుమానం ఉన్నట్టుంది. వాడు బుర్ర మొత్తం రావణాసుడు బుర్రే కదా. అవును కదా? అవును. గురూజీ వల్లే అవుతుంది అంటే ఆయనకి డ్రెస్ వేసి కెమెరా ముందు నిలబెట్టండి, తెలుస్తుంది. ఏం చేయమంటారు? ఎప్పుడు చూసినా డైరెక్టర్ గారు కొత్త అమ్మాయిలు కావాలి, కొత్త మోడల్స్ కావాలని నస పెడుతూ ఉంటారు. నీకోసమే నేను ఇలా సర్దుకుపోతున్నాను. నమస్తే అంకుల్. ఈ అమ్మాయి ఎంత బాగా యాక్టింగ్ చేసిందో తెలుసా నీకు? నువ్వు రామా. కుమార్, ఆ కాస్ట్యూమ్ ఎలా ఉంది? ఇందులో విచిత్రం ఏముంది? చిన్న చిన్న దుస్తులు, అదే 1/2 మీటర్లోనే. నా మేకప్ ఒకసారి చూడు. ఇలాంటి మేకప్ ఎక్కడైనా చూసావా? గాలి వేసినప్పుడు లంగా పైకి ఎగరలేదు. ఇది ఎలా జరిగింది? సుబ్రహ్మణ్యం, బ్యూటిఫుల్ గా వచ్చింది. మొత్తం ఫ్యాన్ షాట్స్ అన్ని డిఫరెంట్ యాంగిల్స్ లో, డిఫరెంట్ రేంజ్ లో కూడా. బాలా సార్, వర్క్ ఈజ్ ఆల్మోస్ట్ ఓవర్. ఫ్యాన్ తో డిఫరెంట్ షాట్స్ తీశారు కదా, వాటిని మాత్రం నోట్ చేసుకో. సార్ అను. ఓ ఇదిగో అమ్మాయి. ఏమీ లేదమ్మాయి, నువ్వెళ్ళు వెళ్ళు. ఇది ఇంకొకరు. ఏమయ్యా ఇలా రా. నా పేరు మధు అండి. మీకు చాలా సార్లు చెప్పాను నన్ను పేరు పెట్టి పిలవండి. అయ్యో, నా దగ్గర ఒక అసిస్టెంట్ ఉండేవాడు. వాడు కూడా నీలాగే సన్నంగా ఉండేవాడు. వాళ్ళలాగే నువ్వు ఉన్నావు కాబట్టి నేను పిలిచాను. ఏమి అనుకోకు. అతను వేరే కెమెరామెన్ తో వెళ్ళిపోయాడు కదా. నేనే బయటికి పంపించేశాను. ఇక్కడి నుంచి తప్పించుకుపోవాలని. అది సరే, కొంచెం నీళ్లు పట్టుకొస్తావా? నేనేం ప్రొడక్షన్ పని చేయడం లేదు, డ్రైవర్ గా పనిచేస్తున్నాను. వాళ్ళని అడగండి తెచ్చి పెడతారు నీళ్లు. సరే సరే, నువ్వు ఇక్కడే ఉండు. నేను షార్ట్ తీసేటప్పుడు నువ్వు ఇక్కడ లేవే. ఆ అమ్మాయిని చూసిన వెంటనే నువ్వు ఇక్కడికి పరిగెట్టి వచ్చావు అనుకుంటున్నాను. ఈ రోజే తీశారు, నేను వారం రోజుల నుంచి చూస్తున్నాను కదా. ఓ అలాగా? అయితే నువ్వు స్క్రిప్ట్ రైటర్వా? ఇంకో అమ్మాయి వచ్చినప్పుడు కనిపించు, అప్పుడు చెప్తాను నీకు. ఆ లైట్ ఆన్ చేయవయ్యా. ఆ ఫ్యాన్ కొంచెం ఇటు తిప్పవయ్యా. చెప్పు బంగారం. నాన్న షూటింగ్ లో ఉన్నాడు. రేపు వచ్చేస్తాను. 2 రోజులు లీవ్ ఉంది. సార్ కొబ్బరి నీళ్ళు. ఒక్క నిమిషం లైన్లో ఉండు. నమస్తే సార్. ఉదయాన్నే ఒకసారి నమస్తే చేసావు కదా, ఇలాంటివన్నీ నాకు నచ్చవు. అదంతా ఫ్రాడ్ చేసే పని. వెళ్ళండి. నేను నీకు ముందే చెప్పాను కదా. మరేం లేదమ్మా, ఫ్రాడ్లతో మాట్లాడుతున్నాను. తర్వాత కాల్ చేస్తాను. బాయ్. సార్, ఫ్యాన్ షాట్స్ అన్ని తీసావా? అదంతా తీసాను సార్. సార్, నాదొక చిన్న రిక్వెస్ట్. రిక్వెస్టా? నమస్కారం సార్. నమస్తే కార్తిక. ఈ మధ్య అసలు కనిపించట్లేదు. లీసా ఉంటే నాతో పనే ఉంది సార్. ఎందుకలా మాట్లాడుతున్నావు? మీ వర్క్ లో ఒక చిన్న ఫ్రేమ్ లోనైనా రావాలి, అదే సార్ తన రిక్వెస్ట్. ఏదో కొత్త సినిమాలో నిన్ను హీరోయిన్ గా బుక్ చేశారని నేను పేపర్లో చూశానే. అది కుదరలేదు సార్. వాళ్ళెప్పుడూ పూజలు చేసి స్టార్ట్ చేయటం మాత్రమే సార్. ఆ విషయం నాకు తెలీదు. వాళ్ళెప్పుడూ తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం అని అన్ని లాంగ్వేజెస్లో చేస్తూ ఉండేవారట. నిజం చెప్పాలంటే ఆ డైరెక్టర్కి తెలుగు రాయటమే అస్సలు రాదట. ఈ అమాయకురాలికి ఏదైనా సహాయం చేయాలి సార్. ఆకలి కోసమని కాదు, ఈ ఫీల్డ్ అంటే నాకు అంత ప్రాణం సార్. ఓకే ఓకే. బాలా, ఒక సోప్ అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, దానికి కార్తికాని సెలెక్ట్ చేద్దాం. కానీ అది ఆనంద్ సార్ లిజాని చేయమని చెప్పారు సార్. లిజా ఇప్పుడే కదా ఒక దాంట్లో నటించింది. తనతో నేను మాట్లాడతాను. కార్తిక, ఈ యాడ్ లో నువ్వు నటించు. సో మచ్. ఎందుకే? ఐఎమ్ సో హ్యాపీ. గురూజీ గారి యాడ్ కదా, అందులో ఖచ్చితంగా డ్రెస్ ఉంటుంది. అది సోప్ అయినా సరే, స్నానం అయినా సరే. హలో, ఒక్క నిమిషం. నేను అంతా చూస్తూనే ఉన్నాను. సమస్య ఇక మీదట నేను వెళ్ళి ఎవరిని అడగాలి? డైరెక్టర్ గారినా? ఆయన పేరు గురూజీ. గురూజీ.
ఆయన్ని కలిసి ఏం లాభం? నేను ఇందులో ఇంత డబ్బు పెట్టాను కదా, దానివల్ల నాకేంటి లాభం? అయితే ఇప్పుడు ఏంటి? అది ఏం లేదు, ఆ విషయం గురించి ఎవరో మాట్లాడడం లేదే, అందుకని. ఇలా చూడండి, ఆ విజువల్ వెనకాల దేని వెనక? ఇప్పుడు షూటింగ్ తీసి చూశారుగా, దాని వెనక మీ ఫ్యాన్ పేరు చాలా చక్కగా గ్రాఫిక్స్ లో వస్తుంది. ఈ గ్రాఫిక్స్ తర్వాత అమ్మాయి వాయిస్ లో మీ ఫ్యాన్ తాలూకా పేరు చాలా చక్కగా వస్తుంది. ఫీమేలా? అదే అమ్మాయి వాయిస్ లో. అంటే అమ్మాయి వాయిస్ మాత్రమే వినిపిస్తుందా? ఇదేం లాభం లేనట్టుగా ఉందే. ఒక నిమిషం సార్, ఒక నిమిషం. హలో, అదేంటంటే సార్. అయ్యో, నాతో ఏం మాట్లాడతారు? మీరు చాలా పెద్ద కోటీశ్వర్లు అయ్యుండి నన్ను మీరు సార్ అని పిలుస్తున్నారు. ఆ ప్రొడక్షన్ లో ఉండేవాళ్ళు నన్ను రారా పోరా అని పిలుస్తారు. మీరు నన్ను అలాగే పిలిస్తేనే చాలు. ఏరా విలియమో, నేనేదో మామూలుగా మీతో చెప్పాను, మీరు వెంటనే పిలిచేశారే. ఓకే, ఏరా విలియం సారు, ఇక విషయం ఏంటో చెప్పు. ఇప్పుడు ప్యాకప్ అయిపోయింది కదా స్టూడియో వర్క్ అంతా. అవన్నీ మీరు ఎలాగైనా చేయొచ్చు. నేను అడిగేది మిగతా పనులు. మిక్సింగ్ గ్రాఫిక్ గురించేగా చెప్తున్నారు. నేనేమైనా నీకు లూజ్ లాగా కనిపిస్తున్నానా? నా ఫ్యాన్ యాడ్ లో నటించిందే ఆ అమ్మాయి పేరేదో ఉందే. లిసా. పూర్తి పేరు ఎలిజబెత్. ఏ పేరైతేనే గాని తనతో అన్ని విషయాలు మాట్లాడేశారా? ఏ విషయం? వీడొకడేం తెలియనట్టు. ఎరా, వర్క్ కి కమిట్ చేసేటప్పుడు నువ్వు మీ సారు కలిసి నాకు బోలెడన్ని ఆఫర్లు ఇచ్చారు కదా, నువ్వు కూడా ఉన్నావుగా. ఎవరు? లిసానా? అది దొరకదు మీకు. ఇప్పటికే దాని వెనకదలా చాలా మంది తిరుగుతున్నారు. అది మీకు అసలు దొరకదు. దాని అమ్మ ఎవరో తెలుసా? ఒక పెద్ద రాక్షసి. ఆవిడికి మామూలు కోపం వచ్చిందనుకోండి, మీరు డైరెక్టర్ గా అమలోకానికి పోయి అక్కడ ఫ్యాన్ కి వేలాడాల్సిందే. అర్థమైందా? ఏదో అడగడానికి వచ్చేసారు. ఒక నిమిషం చూడు, మోడల్స్ అందరూ అడ్జస్టబుల్ అనే నేను ఈ పనిలోకి దిగాను, కానీ ఇప్పుడు నా చేతిలో ఉన్న డబ్బు పోవడమే మిగిలింది. ఏమంటున్నారు మీరు? లిసా మాత్రం దొరకదని చెప్పానుగా, ఇంకా చాలా మంది ఉన్నారుగా. అలాగా? ఇంకేంటి సార్, ఇంతకన్నా బెటర్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి. అయితే చెప్పిందంతా నిజమే కదా? నేను చెప్పేది 100కి 100 నిజం సార్. అదే నాకు కావాల్సింది. ఏంటి నేను చెప్పేది నిజమా? 3 వంతులు సేల్ అయిపోయాయి. ఏమన్నా? ఫార్ సేల్. తెలుగులో చెప్పాలంటే అన్ని ఖరీదుకే. 2 ఆఫర్స్ ఉన్నట్టున్నాయి. హాయ్. చూడలేదనుకుంటాను. 4 ఏళ్లుగా ఈ అవకాశం కోసమే కలలుగన్నాను. ఇది దొరుకుతుందా? అదేదో యాడ్ షూటింగ్ వచ్చింది సార్. ఓహ్, ఇలాంటి స్టూడియో ఓపెన్ చేస్తే బాగుండేది. ఎవరిని కలవాలి? ఇక్కడికి ఆనంద్ సార్ రమ్మని చెప్పారు. నువ్వు చెప్పే ఆనంద్ మనసులో ఏముందో ఫుల్లుగా తెలుసుకునేవాణ్ణి నేను. ఈ స్టూడియోకి సంబంధించి ఆల్ ఇన్ ఆల్ నేనే. వచ్చిన విషయం ఏంటో చెప్పండి. ఇతను మన ఆనంద్ సార్కి అసిస్టెంటా? నేను ఆ కేటగిరీ మనిషినే. ఒక మనస్సాక్షి లేని మనిషికి ఇలాంటి 2 అసిస్టెంట్లా? హలో, నాకు చాలా పనులున్నాయి. అడిగిన దానికి సమాధానం రాలేదు. ఏదో షూటింగ్ ఉంది, రమ్మని చెప్పారు. అదే ఏ డ్రెస్ కోసం? అదే ఏదో అమ్మాయిలు వేసుకునే బోడీస్. బోడీస్ కాదు, బాడీస్. మోడలింగ్ చేసే తనేనా? అవును, మా అమ్మాయి. సరే, కాస్త లేచి నించో. అక్క, నేను చెప్పింది నీ కాదు, నువ్వు కూర్చో. నీతో నన్నేం చేసుకోమంటావు చెప్పు. పాపా నువ్వులే. ఒకసారి అలా తిరుగు. సరే గాని ఆనంద్ ఈ అమ్మాయిని చూసారా? ఫోటోలో చూశారు. ఫోటోలో 3 డైమెన్షన్స్ తెలుస్తాయే ఏంటి? అయ్యో, ఎంత ద్రోహం చేస్తున్నాడు. ఎవరు? నేనా? నిన్ను కాదు, వాణ్ణి. డబ్బు ఖర్చు పెట్టేవాడికి ఏమాత్రం విలువ లేకుండా పోయిందే. అదే కదా. ఇలా చూడమ్మా, నువ్వు కూర్చో. అవును, ఆయన ఎవరు? స్వామి. పోతి స్వామి అని అందరూ చెప్తుంటారు. ఆవు మాంసాన్ని తింటారు. బుద్ధి కూడా అటువంటిదే. నువ్వేం భయపడకు, పోతి స్వామి అంట.
రండి వెళ్దాం రండి వెళ్దాం రండి. అదేంటంటే ఇందాక ఆ అమ్మాయితో ఏదో మాట్లాడాడే ఆ స్వామి, అతనేదో అండర్ అన్నాడే, ఏంటది? తను చెప్పింది అండర్ గార్మెంట్. అండర్ గార్మెంట్సా అంటే ఏంటి? అది మీరు చెప్పినట్టు కాదు, లోపల ఉండేది. ఇంతకీ ఆ అమ్మాయి ఎందుకు వచ్చింది? ఆ యాడికి నటించడానికి వచ్చి ఉంటుంది. అండర్ వేర్ వేసుకుని కెమెరా ముందుకు వచ్చి ఆ అమ్మాయి నటిస్తుందా? ఆ యాడ్ అలాగేగా తీయాలి. అయ్యో, చూడొచ్చా? ఆ యాడ్ వచ్చినప్పుడు అందరూ చూడొచ్చు కదా. అది కాదు, డైరెక్ట్ గా చూడొచ్చా అని. అర్జెంటుగా చూడాలా? చూడాలా అని అడుగుతున్నా. సీరియసా? నేను అరేంజ్ చేస్తాను. జీవితాంతం సౌదీలో ఉండి కష్టపడే కంటే మన ఊళ్ళోనే ఒక మంచి బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసమే నేను ఈ బిజినెస్ మొదలుపెట్టింది. ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఇదే విధంగా ఒక అండర్వేర్ బిజినెస్ మొదలు పెడితే అప్పుడు నెల ఒక లాభం వస్తుంది కదా. ఏంటయ్య గారు ఇద్దరు కలిసి ఏదో సీరియస్ గా డిస్కస్ చేసుకుంటున్నారు? ఏమని పిలిచావు? యజమాని అన్నాను. చాలా థ్యాంక్స్. నా కంపెనీలో పనిచేసే ఒక్కళ్ళు కూడా ఇలా పిలవలేదు. చాలా థ్యాంక్స్. పర్వాలేదు పర్వాలేదు, ముందు విషయం చెప్పండి. చెప్పడానికి ఏమీ లేదు, ఇప్పుడే నాకు ఒక్కొక్క విషయం అర్థమవుతుంది. విలియమ్స్, యజమాని ఏమంటున్నారు? లిసా ఆయనకు కావాలట. మరేం పర్వాలేదు, దీనికి నేను ఒప్పుకుంటున్నాను. నమ్మొచ్చా? 100% వెళ్ళి రారా యజమాని. విలియమ్స్, నువ్వు కాస్త నాతో రా. షూటింగ్ అయిపోయింది, నువ్వు కొంచెం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దేనికి? ఈ పని మాత్రం నువ్వు అనుకున్నంత సులభమైంది మాత్రం కాదు. ఏ పని? అరేంజ్మెంట్స్. కుమ్మేద్దాం. రే యజమానట, మనసులో విషయం బయటికి చెప్పగానే ఉన్న మర్యాద కాస్త పోయింది. గల్ఫ్లో నేను పడ్డ అవమానం కంటేనా దానికంటే చాలా తక్కువ. అశోక్, చెప్పరా. నువ్వెక్కడా ఉన్నావు? నేనే కాసేపట్లో నేను పిలుద్దాం అనుకున్నాను. ఒక పనుంది. ఏంట్రా? మీ నాన్నతో క్లోజ్ గా ఉండే ఒకరు చెప్పారు మీ నాన్నకు ఒక అమ్మాయి ఉంది. నాకు తెలియకుండా మా నాన్నకు ఒక అమ్మాయా? సరే, అది వదిలే. నువ్వు స్టూడియోకి రా, మనం అక్కడ మాట్లాడుకుందాం. వస్తున్నానయ్యా భగవంతుడా, వచ్చేసాను. రండి రండి, లోపల రండి. ఆనంద్ గారు, ఈ అమ్మాయే గంగ. మొహం బాగానే ఉంది, కానీ సైజ్ సరిపోతుందా? దానికి నేనున్నానుగా, నేను చూసుకుంటా. సరే. చూసావా, సార్కి నువ్వు బాగా నచ్చావు. రా రా రా. ఇలా చూడు పాపా, కాసాయి వాడు తీసుకెళ్ళిన మేకలా నిలబడకు. నేను డ్రెస్ కొలతలు తీసుకుంటున్నాను, దీన్ని నువ్వు కొంచెం పట్టుకో. చెప్పే కొలతలు రాసుకో. ముప్పై 33. అన్నా, నేను సైజ్ తీసుకోనా? మీరే తీసుకోండి, నేను రాస్తాను. కొంచెం దగ్గర రా, దగ్గర రా. 33.5. కొంచెం దగ్గరికి రా అమ్మా. 39. ఈ కొలత తీయాలి. అయ్యో సార్, నాకు కాదు. అయ్యయ్యో, మార్చి తీసేసానే. అమ్మా ఇలా రామా రామా. అదెవరు? నీ పేరేంటి? గంగా. మంచి పేరు. మిమ్మల్ని ఇంతకు ముందు చూశాను. ఎక్కడ? యాడ్ లో చూశాను. షాజానా, కుమరనా, నేను బయలుదేరుతున్నాను. నా కాస్ట్యూమ్స్ ఎక్కడున్నాయి? అక్కడ ఉన్నాయి. పేరేమన్నావు? గంగా. ముందు గంగా అంటారు, ఆ తర్వాత చంద్రముఖి అవుతారు. అమ్మా సరే సరే, నేనేమీ అనలేదు. పద వెళ్దాం. ఓకే బాయ్. సోలు రావే. కొత్త కొత్త అమ్మాయిలు వస్తున్నారు. ఒక్క యాడ్ క్లిక్ అయితే చాలు, వెంటనే రాకెట్లో వెళ్ళిపోతున్నారు. ఎలాగోలా ఇందులో సెటిల్ అవుదామని చూస్తున్నాను. దానికి నన్ను ఇప్పుడు ఏం చేయమంటావమ్మా? డ్రెస్ లేకుండా కెమెరా ముందు నుంచోమని చెప్తున్నావా? నిన్నేమీ నేను అనలేదే. ఆ ఆనంద్ గురించి నాకంతా తెలుసు. యాడ్ ఏజెన్సీ వీళ్ళొక్కరి దగ్గరే కాదమ్మా, ఇంకా చాలా మందికి ఉంది. లిసా, నువ్విలా మాట్లాడకూడదు. ఓరి నా పిచ్చి తల్లి, ఇలాంటి వర్క్స్ కి ఒళ్ళు అందంగా ఉంటే మాత్రం సరిపోదు, మోడల్ కావాలనుకుంటే లక్ కూడా ఉండాలి. నాకది ఉందమ్మా. ఇలా చూడు, ఈ అండర్ గార్మెంట్స్ అంత మోసమైందేం కాదు. అది ఈ ప్రపంచాన్నే ఆడిస్తుంది, తెలిసిందా? ఈ 4-5 ఫోటోలకి ఎంత డబ్బో తెలుసా? 25,000.
ఈ తల్లి కూతుళ్ళే ఆ డబ్బు తీసుకువెళ్ళబోతున్నారు. నేను కొంచెం ప్రత్యేకంగా ఆలోచించనా? ఏమిటో చెప్పు. వాళ్ళు చెప్పిన ప్రోడక్ట్ మాలాంటి యంగ్స్టర్స్ మాత్రమే యూజ్ చేయరు కదా, మీలాంటి అమ్మలు కూడా యూజ్ చేస్తారు కదా. కాబట్టి నువ్వు మోడల్ అయిపోతే సరిపోతుందమ్మా. ఆ మార్పుని అందరూ ఇష్టపడతారు కదా. మధు, ఏంటి శోభి, నేను చెప్పేది కాస్త వినో. నేను డ్రైవర్ని మాత్రమే. నా మాట ఎక్కడైనా చెల్లుతుందో చెప్పు. అది వేరే వాళ్ళ డబ్బు. ఇలా చూడు, నేను ఆనంద్ గారితో నీ గురించి ఎంతగా మాట్లాడానో తెలుసా? ఓకే అని చెప్పని నిన్ను పైకెత్తేస్తాను తెలుసా? ఒక్క నిమిషం లైన్లో ఉండు. మధు, చెప్పండి. లిసాతో పని పూర్తయిపోయింది, వెళ్ళి ఇంట్లో అలాగే తీసుకెళ్తాను. నేను ఎంతవరకు చెప్పాను? పైకెత్తేస్తానని చెప్పాను. ఒక హీరోయిన్ పైకి రావడంలో డ్రైవర్ పాత్ర ఎంతో ఎవరికీ తెలీదు. ఇదే సైనోరా స్టూడియో తాలూకా కాస్ట్యూమ్ రూమ్. ప్రపంచంలో అన్ని మోడల్స్ కాస్ట్యూమ్స్ ని ఇక్కడ తయారు చేసి పెట్టారు. వాళ్ళు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో ఈ కాస్ట్యూమ్ రేట్ డిజైన్ చేస్తాడు. ఇప్పుడు కూడా నేనే నిర్ణయిస్తాను. అక్క, మొదట్లో అలాగే ఉంటుంది, పోను పోను అదే అలవాటైపోతుంది. ఇలా చూడమ్మా, మొహాన్ చూపించు. ఇలా సిగ్గుపడి ఏ ప్రయోజనం లేదు. ఈ కలర్ ఉందే చాలా అదృష్టమైన కలరు. ఈ కలర్ డ్రెస్ వేసుకున్నావంటే నువ్వు ఎంతో ఎదిగిపోతావు. ఆ తర్వాత డ్రెస్ అవసరం లేదు. అమ్మా, ఏంటిది? వీటిని మాత్రం వేసుకొని ఏంటి నువ్వనేది? ఈ బాడీ యాడికి ఎవరైనా బట్టలు వేసుకుని వస్తారా చెప్పు? చూడండి సార్, మీరు బయట వెయిట్ చేయండి, నేను వేసి తీసుకొస్తాను. సరే సరే, ఎవరో ఒకరు వెయ్యండి. నేను తిరిగి వెళ్లే వరకు గేట్ ముయ్యి. అలాగే ఇదిగో దీన్ని నుంచుకో. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇలా చూడు, కొత్త అమ్మాయి, సమస్య రాదుగా. అదే పర్వాలేదు, నువ్వు రా. తర్వాత నేను ఆ విషయం గురించి అడిగాను కదా, మరి దాని గురించి మరే పర్లేదు, రండి రండి. నువ్వేమి ఆలోచించుకో. ఇటు చూడు, హిందీలోను తెలుగులోను ఎంతమంది ఆర్టిస్టులు వేసుకున్నారో, ఎంతో మంది జనం దాన్ని చూస్తున్నారు. నువ్వు కూడా చూస్తున్నావు కదా. ఇలా చూడు, దేవుడు ఆడవాళ్ళని అందంగా పుట్టించింది నలుగురు చూసి సంతోషపడ్డానికి. అయినప్పటికీ అమ్మా అంటున్నావు? ఈ ఫోటోలు గనక రోడ్డు వైపులో ఎక్కడన్నా వస్తే నా భవిష్యత్ ఏంటి? మనం డబ్బులు బాగా సంపాదిస్తే ఎవరొచ్చి మనల్ని ఏమడుగుతారు? ఎంతో మంది గ్లామర్ ఆర్టిస్టుల్ని కోట్లు సంపాదించే వాళ్లే చేసుకోవడానికి క్యూలో నిలబడుతున్నారు. అదంతా అట్రాక్షన్ కోసమా? కానీ మనకి భవిష్యత్ అనేది ఉండదు. అవునవును, కోర్టుకెళ్లే వాళ్ళందరూ సినిమా వాళ్ళు మాత్రమే కాదు, అదంతా వాళ్ళ తలరాత. మిగతా వాళ్ళందరూ డైవర్స్ తీసుకోవడం లేదా? ఇదిగో ముందు తీసుకొనిరా. రండి రండి సార్, ఏంటలా నెమ్మదిగా వస్తున్నారు? రండి 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 రండి, అలా వచ్చి కూర్చొని హాయిగా ఆస్వాదించండి. ఏంటి షో స్టార్ట్ కాలేదు? ఇప్పుడు ఆన్ అవుతుంది. తర్వాత బెల్లు కొట్టగానే ఒక సూపర్ షో మొదలైపోతుంది. ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు చెడిపోవడానికి మూల కారణం వాళ్ళ అమ్మల వల్లే. చూసావా వాళ్ళమ్మ ఎలా గిప్పిస్తున్నాదో? దీన్ని కొనడానికి బండాపాయని తెలిస్తే ఆనందంగా నన్ను చంపేస్తారు. సరే సరే, నువ్వు చెప్పే ఆయన చాలా యోగ్యుడు కదా. ముందు మర్యాదగా బండితి. సారీ మధు బాబు, నువ్వు నోర్మైవే. అక్కడొకళ్ళకి కాళ్ళు చేతులు ఆడవు. తల్లి కూతుళ్ళిద్దరూ ఎక్కడికెళ్ళి చచ్చారో. చాలా లేట్ అయిపోయిందే. అమ్మా డయానా, ఈ పిల్లొకటి స్నానానికని వెళ్ళి గంట సేపు అయ్యింది. అన్నా, అమ్మ అందరి ముందు అలా కోపంగా మాట్లాడిందని అపార్థం చేసుకోకు. నేనేవేం పెద్దగా పట్టించుకోనమ్మా. అరే, వాడెందుకు తప్పుగా అనుకుంటాడు? తను మన మనిషి. నువ్వురా.
మీ అమ్మా చెల్లెలు వచ్చేశారు. ఇలా రా. ఈరోజు ఏమాడు? ఏమాడు 30 మీటర్లో ఒక బ్లౌజు ఒక పావడ. అది చూడ్డానికి బోల్డంతమంది జనం. అటువంటి ఆటికి ఎందుకు తీసుకెళ్ళావు? అయ్య బాబోయ్, మీ నాన్న బాగా సంపాదించి పెట్టాడు 2 అమ్మాయిలున్నారని. ఇది లోపల పెట్టవే, వెళ్ళు. ఇలా చూడు, వచ్చేటప్పుడు ఏం తేలేదా? చేతులు లాగేస్తున్నాయి. ఖాళీ చేయకండి. నువ్వు కొంచెం ఓవర్ చేస్తున్నావు. ఆ విషయం కాదు, ఈ విషయం. అదే నిజమేలే. ఇలా చూడండి, ఇది మీరు సంపాదించింది కాదు, నేను నా కూతురు కష్టపడి సంపాదించింది. మీ పర్మిషన్ నాకు అక్కర్లేదు. చెప్పు లిసా. చెప్పటానికి ఏం లేదు డయానా. ముస్తఫా అని ఒకడున్నాడు, బల్లిజోలు పార్టీ. వాడికి ఫ్యాన్ గురించి ఒక యాడ్ వచ్చింది. 60 సెకండ్స్ టీవీలో వస్తుందా? వస్తుంది. అక్క, కొంచెం హాట్ వాటర్ పెట్టివవా? ఏదైనా అవసరమైతేనే అక్క, లేకపోతే నోటుకొచ్చినట్టు మాట్లాడతావు. ఇలా చూడమ్మా, నాకు కాస్త వేణీళ్ళు పెట్టు. నడు నొప్పి భరించలేకపోతున్నాను. అలా నువ్వక్కడేం పని చేసావమ్మా? అక్కడ యాక్ట్ చేసింది నేనే కదా. నువ్వెందుకు మాట్లాడువే? నిన్ను పువ్వులా చూసుకుంటున్నాను కదా, అందువల్ల నేనేమీ పని చేయడం నీ లేదనుకుంటున్నా. గొప్పలు చాలే. మాట్లాడించాలు నోర్మి. నువ్వురామ్మా. ఆ అమ్మాయితో ఒక సైన్ తీసుకోండి. అలాగే. తీసుకోండి. వస్తాం సార్. ఈ అమ్మాయి అసలు చేయగలదో లేదో అని నన్ను చాలా మంది అడిగారు. నేనే చెప్పి మీకు ఇప్పించాను. నన్ను కూడా కొంచెం మీ చూసుకోండి. వాటా మీకిస్తాను. ఏమిటమ్మా ఇది? ఇదేగా మీరు చెప్పిన యాడ్, ఇదేగా మీరు నాకు చూపించే ఫ్యూచర్. ఇంకా ఎంతమంది వస్తారమ్మా? ఇలా చూడమ్మా, నన్ను క్షమించమ్మా. మాట్లాడకమ్మా, ఇంకేం నాతో మాట్లాడకు. మనము బతకాలి కదమ్మా. ఆ మాటలు మాట్లాడుకో. ఇలాంటివన్నీ వేరే ఎవరితోనైనా చెప్పు. ఆ అమ్మకి గాని తెలిసిందనుకో, చంపేస్తుంది. ఒకరోజు రాత్రి ఇదే విధంగా ఉరుములు మెరుపులు వచ్చాయి. ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఇప్పుడు తలుచుకుంటేనే ఒళ్ళంతా జలధరిస్తుంది. నీకేమైనా గుర్తుందా? అవన్నీ మర్చిపోలేకే కదా ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నాను. లేకపోతే నేను నా బిడ్డ ఎప్పుడో పైలోకాలకి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. మొదలు పెట్టారు. ఖర్చులకి డబ్బులిచ్చి, తాగడానికి మందు కొనిచ్చి, ఈయన ఏడవడం కూడా చూడాలా భగవంతుడా? మాట్లాడతావు. ఎందుకంటే నీ కూతురికి ఇప్పుడు బోలెడంత డబ్బు, పేరు, ప్రఖ్యాతులు ఉన్నాయి. నా కూతురికి, డయానాకే ఉన్నాయి. మొదలు పెట్టారు. ఇలా చూడయ్యా, నీ మొదటి భార్య చనిపోయింది. ఇంట్లో పసిబిడ్డని పెట్టుకుని తాగి తందనాలాడుతూ ఉన్నావు. చనిపోవాలనుకున్న నన్ను, నా బిడ్డని కాపాడావు. కట్టుకున్న భర్త చనిపోయి చేతిలో బిడ్డని పట్టుకొని ఏం చేయాలో తోచక అల్లాడుతున్న నన్ను తీసుకొచ్చి నన్ను రెండో పెళ్లి చేసుకున్నావు. మంచి జీవితం దొరికిందిలే అనుకున్నాను. కానీ ఇప్పుడు నేను అదే స్థితిలో ఉన్నాను. ఇంతకుముందు కంటే ఎక్కువగా తాగుతూ పెద్ద తాగుబోతులా మారిపోయావు. అన్నీ నాశనం చేశావు. నీ దగ్గర డబ్బు లేదని నేను వదిలిపెట్టి వెళ్ళిపోయానా? నువ్వు నీ కూతురు ఉండడానికి, తినడానికి, నువ్వు తాగి తందనాలాడడానికి అన్నీ నేనే కదా చూసుకుంటున్నాను. అదేగా నేను చేసిన తప్పు.
నీ తాగుడు ఖర్చు రోజు రోజుకి మరీ ఎక్కువైపోతుంది. ఇలా చూడు, నేను నీకో విషయం చెప్తాను. వాళ్ళు ఇద్దరూ డయానా, లిజా ఒకే తల్లి బిడ్డలా ఉంటున్నారు. ఒకళ్ళంటే ఒకరికి ప్రేమ. నా కూతురు లిజా డయానాని అక్క అని పిలుస్తుంది కదా. తల్లి తండ్రి పేర్లా ఉంటున్నారా వాళ్ళు? నువ్వు అనవసరంగా ఏవేవో చెప్పి వాళ్ళ మనసులు పాడు చేయకు. నేను డయానాని నా కన్న కూతురులో చూసుకుంటున్నాను. కాకపోతే పేరు ప్రతిష్టలు లేవు. అది వాళ్ళ తలరాతను బట్టి ఉంటుంది. డయానాకో మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి కదా. దానికి ఇంకా వయసు రావాలి. వచ్చి పడుకొని నిద్రపోండి. ఒకటే నడు నొప్పి. మీతో కలిసి నాకు అలవాటయింది. ఈ విషం తాగడం నేర్చుకున్నాను. ఇప్పుడు ఇది లేకుండా నేను నిద్రపోలేకపోతున్నాను. రండి. నువ్వేనా అక్క? నేను తర్వాత మాట్లాడతాను. ఏముందే దానిలో? నన్ను చూడగానే ఎందుకలా మూసేస్తున్నావు? అందులో నా తెలివైన అక్క చూడాల్సిన వీడియో ఏం లేదులే. ఇదంతా మంచిది కాదు లిసా. ఎప్పుడు చూసినా ఫోనుల్లోనే ఉన్నావు. ఏదో ఒక రోగం వస్తుంది. ఎందుకు నవ్వుతున్నావు? అసలు ఇవన్నీ యూజ్ చేయకుండా ఇప్పుడు ఎవరుంటున్నారు చెప్పు? నువ్వు తప్ప. అలా అయితే ఆ వ్యాధి అందరికీ అటాక్ అవుతుంది కదా. దిగులు పడితే దేన్ని అనుభవించలేమక్క. అర్థమైందా? సర్లే. మేకప్ మ్యాన్ కుమార్ అన్నా నాకీ మధ్య కొంచెం పొట్టొచ్చింది అంటున్నారు. నిజమాక్క? నా పొట్ట పెద్దదైందా? ఊళ్ళో ఉన్న మేకప్ మ్యాన్లందరికీ ఎందుకు నీ కడుపు చూపిస్తున్నావు? ఓసిన తింగరక్క. మోడల్ అయితే దేన్ని దాచలేమక్క. ఒక మోడల్ తన శరీరాన్ని ఈ లోకానికి అప్పగించాలని ఆనంద్ సార్ చెప్తూ ఉంటారక్క. సరే అది వదిలేగాని నాకు పొట్టొచ్చిందంటావా? ఆడపిల్లలకి ఆ మాత్రం ఉండాలి కదా. సరైన పిచ్చిదానివి నువ్వు. ఒక మోడల్ శరీరంలో అనవసరంగా 1 గ్రాము కొవ్వు కూడా ఉండకూడదక్కా. అరబిక్ డైట్ మళ్ళీ మొదలు పెట్టాలి. సరే నువ్వెళ్ళి నిద్రపోక్క. అక్క, నన్ను ఉదయాన్నే నిద్రలేపు. నేను యోగా స్టార్ట్ చేయాలి. నమస్కారం. నమస్కారం. ఏంటి ఇద్దరూ ఇక్కడ జంటగా నిలబడ్డారు? నా మీద హత్యా ప్రయత్నం చేయబోతున్నారా? వారియర్ సార్, కొన్ని రహస్యాలున్నాయి. సార్ మినిస్టర్, వీళ్ళ నాన్నగారికి ఆ విషయం తెలియకూడదు. మినిస్టర్కి తెలియకూడని విషయం అంటే మనం ఎందుకు ఆయనతో చెప్పాలి? ఈ వారియర్ సార్ని నేను చూసుకుంటాను. మీరు రండి సార్, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అర్థమైందనుకుంటాను వారియర్ సార్. నువ్వు నన్ను ఇక్కడికి రమ్మన్నప్పుడే నాకు అర్థమైపోయింది. అమ్మాయిల విషయం అదేగా ఇక్కడ జరిగేది. కానీ కమిషన్ 25%. అందులో ఎలాంటి మార్పు లేదు. వారియర్ సార్, ఏంటి సార్, నేను ఇస్తాను. అవును, ఆ అమ్మాయి పేరేంటన్నావు? లేసా. సూపర్ ఫిగర్. రమ్మని చెప్పు. ఇల్లు చాలా పెద్దదిగానే ఉందే. అది మాత్రమే కాదు, అది కూడా అంతే. అలాగా సార్ నమస్కారం అండి. జోసఫ్ గారు. అదేంటంటే నేను ఇప్పుడు అమ్మగారిని స్టూడియోలో చూస్తూ ఉంటాను. ఆవిడ వస్తూ ఉంటారు కదా. ఈ పేరు మణి అండి. కెమెరామ్యాన్.
అదేంటంటే సాధారణంగా సినిమాలో నటించే అమ్మాయిల ఇంటికి నేను ఎప్పుడు వెళ్ళను. నేనే compel చేసి ఇతనే తీసుకొచ్చానండి. నన్ను బాగా ఫోర్స్ చేసి తీసుకొచ్చాడు. లీసా, స్టూడియో నుంచి కార్ వచ్చిందమ్మా. అరే మధు అన్నా, మణి సార్ కూడా వచ్చారే. ఏంటి మధన్నా? వెంటనే స్టూడియోకి తీసుకురమ్మన్నారండి. ఆనంద్ సార్ గురూజీ దీని గురించి ఎప్పుడైనా చెప్పలేదు. ఫోన్ ఫ్రీగా ఉంటేనే కదా చెప్పడానికి. 100 సార్లు ఫోన్ చేసినా నేను తెలియదు. చాలా సార్లు ఫోన్ చేశాను. నువ్వంటే చిన్నపిల్లవి, మరి నాన్న ఏమైంది? మీ అమ్మగారికి ఫోన్ చేస్తుంటే ఎప్పుడు ఎంగేజే వస్తున్నదే, ఏమైంది? సరే, విషయం ఏంటో చెప్పండి. ఇలా చూడమ్మా, ఒక గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింది, హ్యాండ్లూమ్ ఆర్డర్. ఆఫీసర్లు అందరూ వచ్చారు, వాళ్ళంతా నిన్ను చూడాలంట. నా ప్రొఫైల్ స్టూడియో సిస్టంలో చాలా ఉన్నాయి కదన్నా. అది చాలా పెద్ద కాంట్రాక్ట్, కానీ అతను మిమ్మల్ని చూడాలంటున్నాడు. ఒకవేళ మీరు రాలేకపోతే ఏం పర్వాలేదులేండి. వద్దు సార్, మీరు లోపలికి రండి, నేను అమ్మని రమ్మంటాను. అక్క, వీళ్ళకి టీ పెట్టివు. అదేం పర్వాలేదు, ముందు మీరు రెడీ అయ్యి రండి. చాలా మంచిది. మందు కొడుతున్నారు అనుకుంటా. అమ్మా, 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 చూడక్క, పగలే మొదలు పెట్టేసింది. అమ్మా అమ్మా అమ్మా, ఏంటే పొద్దున్నే మొదలు పెట్టారు? మీ నాన్న ఏమన్నా పోయాడా ఏంటి? అమ్మా, ఇంతకు ముందు రాత్రులు మాత్రమే తాగేవాళ్ళు, ఇప్పుడు పగళ్ళు కూడా మొదలు పెట్టేశావా? మేమిద్దరం ఒంటరిగా ఏం చేయాలి? లేచురా. ఇవాళ అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదే, నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు, అందుకని. అమ్మా, స్టూడియో నుంచి మధు అన్నొచ్చారు. వాడికి అక్కడ ఏమిటే పని? అయ్యో అమ్మా, ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. ఆయన నన్ను పిలవచ్చు కదా. సరే, మీ ఫోన్ ఇది. ఫోన్ ఎక్కడ పెట్టాను? ఇక్కడ అన్న పెట్టాను. అయ్యో, నా ఫోన్ ఛార్జ్ లేదు, అందుకే ఆఫ్ అయిపోయింది. ఇదిగో. సరే రామా, మన స్టూడియో వరకు వెళ్ళాలి. నైట్లోనా? అమ్మా, ఇది రాత్రి కాదు, పగలు. 3 గంటలైంది. ఏమిటి పగలా? అమ్మా, నువ్వు వెళ్ళి డ్రెస్ చేసుకో. డ్రెస్ చేసుకుని వెళ్ళి డ్రెస్ చేసుకోవే, నాశ పెట్టకుండా. అమ్మా, నువ్వు ఈ పరిస్థితిలో ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు సడన్ గా పిలుస్తారని నాకు తెలియదు కదమ్మా. ఒక పని చేయి, ఈ ఒక్కరోజుకి నువ్వు నీ చెల్లెలతో వెళ్ళు. నేనా? ఈ కండిషన్లో నేను వెళ్ళడం కంటే నీ చెల్లెలకి నువ్వు వెళ్తేనే కదా బాగుంటుంది. కానీ నీ చెయ్యి మాత్రం వదలకు, నీ కళ్ళ ముందే ఉండేలా చూసుకో. తను నీలా కాదు, తను టైపు తల్లి లాంటిది. నేను వెళ్తే సరిపోతుందమ్మా? ఏమిటి అలా అంటావు? నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావు. నువ్వు దానికంటే 2 ఏళ్ళు పెద్దదానివి కదా. నువ్వు వెళ్ళరమ్మా. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ లీసా. గుడ్ మార్నింగ్. అవును, ఈమెవరు? తిన్నా అక్క, డయానా. ఓ అలాగా. గురూజీ ఈరోజు రాలేదా? వాళ్ళ షూటింగ్ కోసం అవుట్డోర్ వెళ్లారు. ఏ షూటింగ్? ఒక సోప్ కి సంబంధించిన యాడ్. కానీ నాతో ఏం చెప్పలేదే. నా శరీర సౌందర్యానికి నేను ఉపయోగించేది పరిమళ సోప్ అని చెప్తే సరిపోదమ్మా. అందులో స్నానం చేసే సీన్ కూడా ఉంది. లిజా అలాంటివన్నీ చెయ్యొద్దని బాలానే చెప్పారు. ఆ బాల ఉందే, గురూజీ పేరుని చెడగొడుతోంది. షూటింగ్ పూర్తయ్యాక బాలతో వెళ్లి స్నానం చేయమని చెప్పు. దానికి ఇలాంటివన్నీ బాగా వచ్చు. నువ్వు రా అక్క. అసలు నువ్వెందుకు వాళ్ళతో ఇలా మాట్లాడుతున్నావు? నీకేం తెలీదక్క, ఇక్కడ ఇలాగే నడుచుకోవాలి. సరే, నువ్విక్కడే కూర్చో. నేను ఇప్పుడు నువ్వెక్కడికి వెళ్తున్నావు? వాళ్ళు నన్ను చూడటానికే కదా వచ్చారు. అయ్యో, ఇప్పుడే వస్తాను. అమ్మ నిన్ను ఒంటరిగా ఎక్కడికి వదలొద్దని చెప్పింది. అమ్మకి పిచ్చి పట్టినట్టుంది. నువ్విక్కడ కూర్చో, టెన్షన్ పడలేసా. నేను ఇప్పుడే వచ్చేస్తాను.